कृष्ण परमात्मने नमः। अथ श्रीमद्भगवद्गीता अथ षष्ठोऽध्यायः आत्मसंयमयोगः। श्रीभगवानुवाच अनाश्रितः कर्मफलं कार्यं कर्म करोति यः स सन्न्यासी च योगी च न निरग्निर्न चाक्रियः। శ్రీ భగవానుడు పలికెను, కర్మఫలమును ఆశ్రయింపక కర్తవ్య కర్మలను ఆచరించువాడే నిజమైన సన్యాసి, నిజమైన యోగి. కానీ కేవలము అగ్నిహోత్రాదులను త్యజించినంత మాత్రమున ఎవడునూ సన్యాసియూ కాడు. కర్మలను చేయనంత మాత్రమున ఎవడునూ యోగియూ కాడు. యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నహ్యసన్యస్త సంకల్పో యోగి భవతి కశ్చన. అర్జున, దేనిని సన్యాసమని అందురో అదియే యోగమని తెలుసుకొనుము. ఏలనగా సంకల్పత్యాగము చేయని వాడెవ్వడునూ యోగి కానేరడు. ఆరురుక్షోర్మునేర్యోగం కర్మకారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. యోగస్థుడు కాగోరు మననశీలునికి నిష్కామ కర్మ సాధనమనియు, యోగస్థునకు శమము అనగా సర్వసంకల్ప రాహిత్యమే సాధనమనియు చెప్పబడుచున్నది. యదా హినేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్యతే సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢస్తదోచ్యతే. సాధకుడు ఎప్పుడైతే ఇంద్రియ భోగముల యందును కర్మల యందును ఆపేక్షనుంచక సర్వ సంకల్పములను కోరికలను పరిత్యజించునో అప్పుడు యోగారూఢుడు అనబడును. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. సాధకుడు ఈ సంసార సాగరము నుండి తనను తానే ఉద్ధరించుకొనవలెను. తనను తానే అధోగతి పాలు చేసుకోకూడదు. ఏలనగా వాస్తవముగా తనకు తానే బంధువు, తనకు తానే శత్రువు. గమనిక: ఈ శ్లోకము విశ్వాచార్యులు స్వామి వివేకానందుల వారికి అత్యంత ప్రియమైనది. స్టాండ్ అప్, బీ బోల్డ్, be strong, take the whole responsibility on your own shoulders and know that you are the creator of your own destiny. లేవండి, శక్తివంతులు కండి, ధైర్యవంతులు కండి, సమస్త బాధ్యతను మీ భుజాలపైనే వేసుకోండి. మీ భవిష్యత్తుకు మీరే నిర్మాతలని తెలుసుకోండి. ఉద్ధరేదాత్మనాత్మానం, మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోండి. మీ విధికి మీరే శిల్పులు. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ అని స్వామీజీ భారత యువతకిచ్చిన అనేక ఉపన్యాసాలలో ఈ శ్లోకార్థమును బోధించి కోట్లాది మంది యువకులను జాగృతం చేశారు. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః
అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. ఎవడు తన శరీరము, మనస్సు, ఇంద్రియములను నియంత్రించి వాటిని భగవత్ సాక్షాత్కారము వైపు మళ్లించునో వానికి వాని ఆత్మయే బంధువు. అట్టి ఆత్మ సంయమనము లేనివానికి వాని మనస్సు, ఇంద్రియములు శత్రువుల వలె ప్రవర్తించి భగవత్ సాక్షాత్కారమునకు అవరోధకములుగా నిలుచును, అనగా తనకు తానే శత్రువగును. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానావమానయోః. తనను తాను జయించిన వాడును, ప్రశాంతమైన అంతఃకరణము కలవాడును అగు సాధకునకు శీతోష్ణ సుఖ దుఃఖముల యందును, మానావమానముల యందును పరమాత్మ జ్ఞానము సమాహితమై స్థిరముగా ఉండును. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచనః. జ్ఞాన విజ్ఞానముల చేత తృప్తి చెందినవాడును, కూటస్థుడును, ఇంద్రియములను సంపూర్ణముగా జయించిన వాడును యోగి అనబడును. అట్టి యోగి మట్టి గడ్డయందును, రాతియందును, బంగారమునందును సమదృష్టిని కలిగియుండును. గమనిక: భగవాన్ శ్రీరామకృష్ణులు తమ సాధనా దశలో ఒకరోజు ఒక చేతిలో మట్టి గడ్డను, మరొక చేతిలో నాణెమును తీసుకొని గంగా తీరముపై నిలబడి టాకా మాటి, మాటీ టాకా అంటూ, అనగా డబ్బు మట్టి, మట్టి డబ్బు ఈ రెండూ భగవత్ సాక్షాత్కారానికి పనికిరావు కాబట్టి రెండూ సమానమే అనుభావముతో ఆ రెంటిని గంగా నదిలోకి విసిరివేసేశారు. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. సుహృదులు, మిత్రులు, శత్రువులు, ఉదాసీనులు, మధ్యస్థులు, ద్వేషింపదగినవారు, బంధువులు, ధర్మాత్ములు, పాపాత్ములు వీరందరి యందును సమబుద్ధి కలిగియుండువాడు మిక్కిలి శ్రేష్ఠుడు. యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహః. యోగి అయిన వాడు నిర్జన ప్రదేశమునందు ఏకాంతముగా ఉన్నవాడై శరీర ఇంద్రియ మనస్సులను స్వాధీనపరచుకొని కోరికలు లేనివాడై భోగ సామగ్రిని ప్రోగు చేయనివాడై మనస్సును నిరంతరము పరమాత్మయందే లగ్నము చేయవలెను. శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చైలాజిన కుశోత్తరం. సాధకుడు పరిశుభ్రమైన ప్రదేశమున క్రమముగా దర్భాసనమును, మృగచర్మమును, వస్త్రమును ఒకదానిపై ఒకటి పరచి మిక్కిలి ఎత్తును, మిక్కిలి పల్లమును కాని చోట స్థిరమైన ఆసనమును ఏర్పరచుకొనవలెను. తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియక్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మవిశుద్ధయే.
ఆ ఆసనముపై కూర్చుని మనస్సు ఇంద్రియములను స్వాధీనము చేసుకొని మనస్సును ఏకాగ్రము చేసి అంతఃకరణ శుద్ధి కొరకు ధ్యానయోగమును సాధన చేయవలెను. సమం కాయశిరో గ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. సాధకుడు తన శరీరమును, మెడను, శిరస్సును నిటారుగా నిశ్చలముగా స్థిరముగా ఉంచి దృష్టిని ఏ దిక్కునకును పోనీయక తన నాసికాగ్రమునందే దృష్టిని నిలుపవలెను. ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారివ్రతే స్థితః మనః సంయమ్యమచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. ధ్యానయోగి ప్రశాంత చిత్తుడై నిర్భయుడై బ్రహ్మచర్య వ్రతమునందు స్థితుడై మనోనిగ్రహముతో చిత్తమును నాయందే నిలిపి నన్నే పరమగతిగా భావించి నిశ్చలుడై ఉండవలెను. యుంజన్నేవం సదాత్మానం యోగీ నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి. ఈ విధముగా నిశ్చల చిత్తుడైన యోగి నిరంతరము మనస్సును ఆత్మధ్యానమునందే లగ్నము చేసి నా స్వరూపమును పరమానందమునకు పరాకాష్ఠ అయిన నిర్వాణ రూపమైన పరమశాంతిని పొందుచున్నాడు. నాత్యశ్నతస్తు యోగోస్తి నచైకాంతమనశ్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. అర్జున, అతిగా భుజించు వానికిని ఏమాత్రము భుజింపని వానికిని అతిగా నిద్రించు వానికిని ఏమాత్రము నిద్రింపక ఎల్లప్పుడూ మేల్కొనియుండువానికిని ఈ యోగ సిద్ధి కలుగదు. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. మితమైన ఆహార విహారములు, మితమైన నిద్రయు మెలకువయు కలవానికి, ఉచిత రీతిన కర్మలయందు యథాయోగ్యముగా ప్రవర్తించువానికి ఈ ధ్యానయోగము దుఃఖనాశకము అగుచున్నది. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహః సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా. ఎప్పుడు పూర్తిగా స్వాధీనములో ఉన్న మనస్సు ఆత్మయందే ప్రతిష్ఠితమై ఉండునో అప్పుడు సాధకుడు సర్వకామముల నుండి విముక్తుడై యోగయుక్తుడు అనబడును. యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతా యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. గాలి లేని చోట నిశ్చలముగా నుండు దీపము వలె ఆత్మధ్యానమును అభ్యసించు యోగి యొక్క నియమిత చిత్తము నిశ్చలముగా నిర్వికారముగా స్థిరముగా యుండును. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి.
యోగాభ్యాసము చేత నియమితమైన చిత్తము ఎచ్చట ఉపరతిని పొందుచున్నదో, ఎచ్చట యోగి తన ఆత్మను ఆత్మయందు ఆత్మచేత దర్శించుచు సంతుష్టుడు సంతృప్తుడు అగుచున్నాడో, సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. మరియు ఇంద్రియాతీతమైనది పవిత్రమైన సూక్ష్మ బుద్ధికి మాత్రమే గ్రాహ్యమైనది అయిన పరమోత్తమ సుఖము బ్రహ్మానందమును ఎచ్చట అనుభవించుచు దానియందే స్థితుడైయున్న యోగి ఆ పరబ్రహ్మతత్వము నుండి ఏమాత్రము చెలింపడు. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతేనాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. దేనిని పొందిన పిమ్మట మరియే ఇతర లాభమును అంతకంటే అధికముగా తలంపడో, దేనియందు ప్రతిష్ఠితుడై కొండలంతటి దుఃఖముల చేత కూడా చెలింపజేయబడడో, తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంగీతం స నిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విణ్ణ చేతసా. సమస్త దుఃఖముల నుండి సంబంధమును త్రెంచివేయు అట్టి మహోత్తమ స్థితిని యోగము అని తెలియవలెను. అట్టి యోగమును దృఢమైన ఉత్సాహపూరితమైన విసుగులేని చిత్తముతో నిశ్చయ బుద్ధితో నిరంతర సాధన చేయవలెను. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ శేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః. సంకల్పముల వలన జనించడి సమస్తమైన కోరికలను సంపూర్ణముగా పరిత్యజించి మనస్సు చేత ఇంద్రియములను ఇంద్రియ విషయముల నుండి పూర్తిగా మళ్లించి అంతర్ముఖము చేయవలెను. శనై శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్. మెల్లమెల్లగా ధైర్యముతో బుద్ధిబలముతో మనస్సును బాహ్య విషయముల నుండి మరలించి అంతర్ముఖమునర్చి ఆత్మయందు ప్రతిష్ఠించవలెను. ఆత్మకు అన్యమైన ఏ విషయమును ఏమాత్రము చింతన చేయరాదు. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. చంచలమైనదియు నిలకడ లేనిదియు అగు మనస్సు ఎచ్చటెచ్చట పరిభ్రమించుచుండునో అచ్చటచ్చట నుండి దానిని మరలించి అంతర్ముఖమునర్చి ఆత్మయందే స్థిరముగా నిలుపవలెను. ప్రశాంతమనసం హేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. ప్రశాంతమైన మనస్సు కలవాడును కల్మషరహితుడును రజోగుణము శాంతమైన వాడును అనగా ఇంద్రియ భోగాసక్తి సంపూర్ణముగా తొలగిపోయిన వాడును బ్రహ్మముతో తాదాత్మ్యము చెందినవాడును అగు యోగి
ఉత్తమ సుఖమైన బ్రహ్మానందములో ఓలలాడును. యుంజన్నేవం సదాత్మానం యోగీ విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. ఈ విధముగా మనస్సును అంతర్ముఖమునర్చి సదా ఆత్మయందే లయము చేయుచు కల్మషరహితుడును పరమ పవిత్రుడును అయిన ఆ యోగి బ్రహ్మ సాక్షాత్కార రూపమగు అంతులేని పరమ సుఖమును దివ్య ఆనందమును హాయిగా అనుభవించుచుండును. గమనిక: భగవాన్ శ్రీరామకృష్ణులకు ఒకరోజు వారి శిష్యులు ధ్యానములో సమాధిమగ్నులై ఉన్న వారి చిత్రపటాన్ని చూపించారు. దానిని చూసి శ్రీరామకృష్ణులు భావ పారవశ్యముతో, ఈ చిత్రం మహోన్నతమైన యోగ స్థితిని సూచిస్తుంది. భవిష్యత్తులో ఈ చిత్రపటము ఇంటింటా పూజింపబడుతుంది అంటూ తమ చిత్రానికి తామే తల వంచి నమస్కరించారు. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. ఆ ధ్యానయోగ యుక్తాత్ముడు సర్వత్రా సమదర్శనుడై తనను సర్వ జీవరాశుల యందును సమస్త జీవరాశులను తన యందును దర్శించుచుండును. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి. ఎవడు నన్ను సకల జీవరాశుల యందును సకల జీవరాశులను నాయందును చూచుచున్నాడో అట్టివానికి నేను అదృశ్యుడను కాను, అతడును నాకు అదృశ్యుడు కాడు. సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వథా వర్తమానోపి స యోగీ మయి వర్తతే. సర్వప్రాణుల యందున్న నన్ను ఏకీభావముతో తాదాత్మ్యము చెంది ఎవడు భజించుచున్నాడో సేవించుచున్నాడో అట్టి యోగి సర్వ విధములా తన కర్తవ్య కర్మల యందు ప్రవర్తించుచున్నను తత్వతః నాయందే ప్రవర్తించుచున్నాడు. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం స యోగీ పరమో మతః. అర్జున, సకల ప్రాణులను తనవలే తనతో సమానముగా చూచువాడును ఇతరుల సుఖదుఖములను తన సుఖదుఖములుగా భావించువాడును అయిన యోగి పరమశ్రేష్ఠుడని చెప్పబడును. అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వా స్థితిం స్థిరాం. ఓ మధుసూదన, కృష్ణ, సమత్వ భావనతో కూడిన ఏ యోగమును నీవు ఉపదేశించితివో ఆ యోగము యొక్క స్థిరమైన స్థితిని మనస్సు యొక్క చంచల స్వభావము చేత నేను తెలుసుకొనలేకున్నాను. చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవదృఢం
తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. కృష్ణ, ఈ మనస్సు మిక్కిలి చంచలమైనది, క్షోభను కలిగించునది, బలీయమైనది, దృఢమైనది అయి ఉన్నది. కనుక అట్టి మనస్సును నిగ్రహించుట గాలిని బంధించుట వలె దుస్సాధ్యమని నాకు తోచుచున్నది. శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. శ్రీ భగవానుడు పలికెను, హే మహాబాహో అర్జున, మనస్సు చంచలమైనది, నిగ్రహించుటకు శక్యము కానిది అనుటలో సందేహము లేదు. కాని ఓ కుంతీపుత్ర, అభ్యాసము వైరాగ్యముల ద్వారా మనస్సును నియంత్రించుట, స్వాధీనపరచుకొనుట సాధ్యమే సుమా. అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః వశ్యాత్మనా తు యతతా శక్యో వాప్తుముపాయతః. మనస్సంయమనము లేనివానికి యోగ సిద్ధి కలుగుట దుర్లభమే. కాని మనస్సును నియంత్రించి స్వాధీనపరచుకున్న వానికి జపతపాది సాధనోపాయముల ద్వారా యోగసిద్ధిని పొందుట సుసాధ్యమే అని నా అభిప్రాయము. అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతో యోగాచ్చలిత మానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. అర్జునుడు పలికెను, హే కృష్ణ, ఈ ధ్యానయోగమునందు శ్రద్ధ కలవాడై ఉండి కూడా ప్రయత్న బలము కొరవడుటచే యోగ సాధన నుండి చలించిన మనస్సు కలవాడు యోగ సిద్ధిని, భగవత్ సాక్షాత్కారమును పొందకయే మరణించిన సాధకుని గతి ఏమగును? కచ్చిన్నో భయ విభ్రష్టః ఛిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణ పథి. హే మహాబాహో శ్రీకృష్ణ, బ్రహ్మజ్ఞానమొసగు మోక్ష మార్గమునందు స్థిరత్వము లేనివాడగు ఆ యోగభ్రష్టుడు ఆశ్రయరహితుడై ఉభయభ్రష్టుడై చిన్నాభిన్నమైన మేఘము వలె నశింపడుగదా. ఏతన్మే సంశయం కృష్ణ ఛేతుమర్హస్య శేషతః త్వదన్యః సంశయస్యాస్య ఛేత్తానహ్యుపపద్యతే. ఓ కృష్ణ, ఈ నా సంశయమును పూర్తిగా తొలగించుటకు నీవే సమర్థుడవు. నా సంశయమును నివారించుటకు నిన్ను మించిన వారెవ్వరునూ లేరు. పార్థనైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. శ్రీ భగవానుడు పలికెను, పార్థ, యోగభ్రష్టునకు ఈలోకమున గాని పరలోకమున గాని వినాశము కలుగనే కలుగదు. నాయన, పుణ్యకర్మలు సాధన చేసినవాడు ఎవ్వడును ఎప్పుడును దుర్గతి పాలు కాడు సుమా. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః
శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. అట్టి యోగభ్రష్టుడు పుణ్యాత్ములు పొందు స్వర్గాది ఉత్తమ లోకములను పొంది ఆయా లోకములలో దీర్ఘకాలము గడిపి తరువాత సదాచార సంపన్నులైన శ్రీమంతుల గృహమున జన్మించును. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. లేనిచో అతడు జ్ఞానవంతులైన యోగుల కులమునందు పుట్టుచున్నాడు. కాని ఈ లోకమునందు ఇట్టి జన్మము లభించుట అత్యంత దుర్లభము. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురునందన. ఓ కురునందన, ఈ విధముగా అతడు యోగుల కులమున జన్మించి పూర్వ శరీర సంబంధమైన బుద్ధి సంస్కారములతో సంయోగమును పొందుచున్నాడు. అట్టి పూర్వజన్మ సంస్కారముల ప్రభావముతో ఆ సాధకుడు మరల మోక్షరూప యోగసిద్ధి కొరకు ఇతోధికముగా సాధన చేయును. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోపి సహా జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. పూర్వజన్మ సాధన సంస్కార బలము వలన అతడు సునాయాసముగా యోగ సాధనలో పురోగతి చెందును. పూర్వ సాధనా బలముచే యోగ సిద్ధి ద్వారా మోక్షమును పొందవలెను అను తీవ్ర జిజ్ఞాస కలిగి ఉన్నవాడు కావున అతడు వేదములలోని కర్మకాండ రూపమగు శబ్ద బ్రహ్మమును అతిక్రమించును. అనగా బాహ్య కర్మకాండ ఆ ఉత్తమ సాధకునకు అనావశ్యకము. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిం. నిత్య ప్రయత్నము సాధన చేసెడి ఆ యోగి కల్మషరహితుడై పవిత్రుడై అనేక జన్మలయందు ఆచరించిన తపోబలముచే ఈ జన్మయందే సిద్ధిని పొంది శీఘ్రముగానే పరమపదమును మోక్షమును పొందును. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జున. అర్జున, ఉత్తమ యోగి తాపసుల కంటెను శాస్త్రజ్ఞానుల కంటెను సకామ కర్మలను ఆచరించు కర్మపరాయణుల కంటెను కూడా శ్రేష్ఠుడని ఉత్తముడని భావింపబడును. కావున ఓ అర్జున, నీవు యోగివి కమ్ము. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. అర్జున, ఏ మనుజుడు శ్రద్ధావంతుడై అంతరాత్మను నాయందే లీనము చేసి నిరంతరము అనన్య భక్తితో నన్ను భజించుచు సేవించుచు ఉన్నాడో అట్టివాడు యోగులందరిలోనూ ఉత్తముడు అని నా అభిప్రాయము. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు
ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे आत्मसंयमयोगो नाम షష్ఠోధ్యాయః. ఈ విధముగా ఉపనిషత్తులును బ్రహ్మ విద్యయు యోగశాస్త్రమును శ్రీకృష్ణార్జున సంవాదమును అగు శ్రీమద్భగవద్గీత యందు ఆత్మ సంయమ యోగము లేదా ధ్యాన యోగము లేదా అభ్యాస యోగము అనేది 6వ అధ్యాయము సమాప్తము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ శారదా రామకృష్ణార్పణమస్తు.